హలో గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఫౌండర్ కి ఉన్న డౌట్, ప్రెసెంట్ ఉన్న డౌట్ ఏంటంటే ఆన్ పాలసీ ఉందా లేదా అనేది ఒక పెద్ద డౌట్ అనమాట. ఆన్ పాలసీ డబ్బులు ఇచ్చిద్దా లేదని ఒక డౌట్ అనమాట. ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలని కూడా డౌట్ అనమాట. దయచేసి ఎవరు కూడా ఇలాంటివి మాట్లాడకండి. ఎందుకంటే కంపెనీ అనేది ఎక్కడికైతే వెళ్ళలేదు, మన హ్యాండ్ ఓవర్ లోనే ఉంది, లైక్ మన చేతిలోనే ఉంది. కంపెనీ అనేది మనకి ఎక్కడ బోర్డు తిప్పలేదు, ఎక్కడ కూడా మనల్ని మోసం కూడా చేయలేదు అనమాట. కానీ కొంతమంది నెగిటివ్ చేయడం వల్ల అది ఇంకా నెగిటివ్ అవడం తప్ప కంపెనీ అనేది ఎక్కడ కూడా మనల్ని మోసం చేయలేదు అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఈ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మధ్య తరగతిలో ఉంటారు. బికాజ్ ఎందుకంటే మధ్య తరగతిలో కదా మనీ సంపాదించాలని ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మనకు కూడా ఫ్యూచర్ లో అలా కాబట్టి అలా ఉండాలని కాబట్టి కదా దీంట్లో మనం జాయిన్ అయింది. మనం ఎన్ని చెప్పినా కానీ కంపెనీ నెగిటివ్ చేసే వాళ్ళు ఉంటారు, పాజిటివ్ చేసే వాళ్ళు ఉంటారు. కంపెనీ అనేది ఎంతమంది నెగిటివ్ గా చేసినా కానీ కంపెనీ అనేది ఎక్కడ కూడా బోర్డు చెప్పలేదు అనమాట. యాస్ సార్ మనతోనే ఉన్నారు. బికాజ్ ఆయన రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగడం వల్ల రావట్లేదు అనమాట. యాస్ సార్ కూడా మనం ఏం చెప్పారంటే, మనం అయితే కంపెనీ అనేది ముందుకెళ్తుంది, మీకు మాట ఇచ్చినట్టుగా నా కంపెనీ మీద నాకు నమ్మకం చాలా ఉంది, మీకు మాట ఇచ్చినట్టుగా నేను కూడా ముందుకు వెళ్తున్నాను, ముందుకు మీకు నచ్చినట్టు అన్ని చేస్తున్నాను మాత్రం చెప్పారనమాట యాస్ సార్ వచ్చేసి. నేనైతే ఏ నమ్మకం అయితే మీకు ఇచ్చానో ఆన్ పాలసీలో జాయిన్ అయ్యేటప్పుడు అదే నమ్మకం మీద నేను ఇప్పుడు కూడా స్టిల్ ఉన్నాను. మిమ్మల్ని కూడా అదే నమ్మకం మీద నేను ముందుకు తీసుకెళ్తానని యాస్ సార్ అయితే చెప్పారనమాట. మనం ఒక బిజినెస్ పెట్టామంటే, ఒక పార్ట్నర్షిప్ మీద బిజినెస్ పెట్టామంటే ఇద్దరి మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరి మీద ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ట్రస్ట్ లేకుండా ప్రెసెంట్ యాస్ సార్ కంపెనీలో ఒక పై ఆఫీసర్ అవ్వచ్చు, తన పార్ట్నర్ అవ్వచ్చు, తనతో కూడా తను విడిపోయారని చెప్పారనమాట. అదొక థియరీ లాగా చెప్పారు. నేను అలా చెప్పడం నేను డైరెక్ట్ గా చెప్పాను అనమాట. అలా ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకోండి, పార్ట్నర్షిప్ తో స్టార్ట్ చేస్తాం. కొంతమందికి మనీ విషయంలో అయినా కానీ లేకపోతే మాట్లాడే విషయంలో గురించి తేడాలు వస్తాయి అనమాట. మీరు చూసే ఉంటారు, మీరు కూడా చేసే ఉంటారు అనమాట పార్ట్నర్షిప్ల మీద ఫౌండర్స్. అండ్ అలా కూడా యాస్తారు, అలా చేసి విడిపోయారని ఇప్పుడు చెప్తున్నారు అనమాట యాస్తారు అయితే. ఈ విషయం మనకి యాజ్ సార్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉందండి. ఎందుకంటే మనకు కూడా ఒకసారి ఒక బ్రదర్ లాగా, యాజ్ ఎ సార్ లాగా కాకుండా ఒక యాజ్ ఎ బ్రదర్ లాగా ఇంట్లో మనుషులాగా ఉంటారు కాబట్టి అలా చెప్పాను అని చెప్పారనమాట. అంటే ట్రాన్స్పరెన్సీగా చెప్పారనమాట. అంటే ఇంట్లో మనిషిలాగా చెప్పారు, ఒక బ్రదర్ లాగా, ఒక అన్నయ్య లాగా, ఒక తమ్ముడు లాగా, ఇంట్లో మనిషిలాగా చెప్పారనమాట. ఈ విషయం నేను చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, కానీ నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే అంత జెన్యూన్ గా ఉన్నారని ఒకసారి ఆలోచించండి అనమాట. ఇప్పుడు తన ఎక్సిట్ అయిన మనిషి ఏదైతే ఉన్నారో, ఆ మనిషి అయితే ఏదైతే ఉన్నారో అతను బయటగా మన కంపెనీస్ గురించి చెప్పొచ్చు, మన కంపెనీలో ఏం జరుగుతుందో కూడా చెప్పొచ్చు. కానీ అది యాస్తారికి అవసరం కూడా లేదు. బికాజ్ ఎందుకంటే తన గురించి తనకు తెలుసు. విత్ ఇన్ సెకండ్స్ లో అతను ఏదైనా చేంజ్ చేయగలరు. మార్కెటింగ్ కి హెడ్ అనమాట యాస్తారు అనే పర్సన్. మీరు ఒకసారి తన వికీపీడియా కానీ తన గురించి ఒక అబౌట్ చూస్తే తన మార్కెటింగ్ సిస్టమ్ కి ఒక ఊపు ఊపుతారనమాట. అంత ఇది ఉన్న హ్యాస్తారు అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆన్ పాలసీ అనేది ఎవరు వచ్చినా ఎవరు లేకపోయినా కానీ ఆగే పనే లేదు. అది యాస్తారు లేకపోయినా కానీ అది ఆగదు. బికాజ్ ఎందుకంటే యాస్తారు కూడా ఒక టైంలో ఒకటి చెప్పారనమాట, నేను ఉన్నా లేకపోయినా కానీ ఆన్ పాలసీ కంపెనీ అనేది స్టిల్ అలాగే ఉంటుంది, మీరు అలాగే ఉంటారు, కానీ నేను ఉన్నా లేకపోయినా కానీ ఆన్ పాలసీ కంపెనీ అలాగే ఉంటుంది, ఆ బ్రాండ్ అలాగే ఉంటుంది అని మొత్తం చెప్పారనమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా ఓన్ న్యూస్ అనేది చూసే ఉంటారు అనమాట. పాపప్ లో ఇప్పటి నుంచి దాంట్లో ప్రతి ఒక్క అప్డేట్ కూడా వచ్చింది అనమాట. యాస్తారు ఏం చెప్పారంటే, మీరు ఓన్ న్యూస్ లో అప్డేట్స్ అనేది ఇంకా చూస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటాయి, అప్డేట్స్ అనేది ఎక్కడ ఆగవని చెప్పారు అనమాట. ఇది ఒక పాజిటివ్ విషయం అనమాట. ఎందుకంటే కంపెనీలో ఏం జరుగుతుంది అనేది ఫౌండర్స్ తెలియడం మెయిన్ విషయం. బికాజ్ ఎందుకంటే చాలా మంది భయపడతారు అనమాట, కంపెనీ బోర్డు తిప్పేస్తుందా, లేకపోతే కంపెనీ ఏం చేయదా, లేకపోతే కంపెనీ మనీ ఇవ్వదా అని ఒక థాట్ లోకి వచ్చేస్తున్నారు అనమాట. ఎందుకంటే సమ్ ఆఫ్ యూట్యూబర్స్ కూడా నెగిటివ్ గా దాన్ని పోర్ట్రేట్ చేయడం వల్ల ఒకటి, లేకపోతే జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ పైన ఉన్న వాళ్ళు కూడా చెప్పి అంటే వాళ్ళ మోటివేషన్ చేయకపోవడం ఒకటి. కానీ మోటివేషన్ అన్న ఎన్ని రోజులని చేయలేదు, దాదాపు 6 years పైన క్రాస్ అయింది ఇప్పటికి ఆన్ పాలసీ కంపెనీ వచ్చి. ఎవరు కూడా వెయిట్ చేయలేదు, కానీ మనం వెయిట్ చేయాలి, తప్పదు. ఏదైనా మన మంచి కోసమే వెయిట్ చేయాలి. అండ్ ఎందుకంటే నా నమ్మకం అయితే బలంగా అయితే ఆన్ పాలసీ కంపెనీ అనేది 2027లో మాత్రం కన్ఫర్మ్ గా ఒక స్టేజ్ లో ఉంటుంది. దాంట్లో అయితే నో డౌట్ మార్కెటింగ్ లో కానీ దేంట్లో కానీ మనకి ఇన్కమ్ ఇస్తూనే ఉంటుంది 2027 అనేది నో డౌట్. నేను లాస్ట్ వీడియోలో కూడా 2027 అంటే అందరూ వరే ఏంట్రా నువ్వు ఏం చేసినా నీకు ఆన్ పాలసీ గురించి అది ఇది అన్నారు. కానీ ఆన్ పాలసీకి అన్ని ఒకేలాగా స్ట్రైట్ గా జరిగితేనే 2027 పట్టిద్ది. అది మళ్ళీ స్ట్రక్ అయిందో మధ్యలో ఏమైనా ఆగితే దాదాపు ఇంకా 3 years పైనే పట్టచ్చు. బికాజ్ ఎందుకంటే అది చిన్న విషయం అనేది కాదనమాట. ఒక టూల్ అనేది కాదు, ఒక టూల్ 2 టూల్ అయితే కాదు, చాలా టూల్స్ ఉన్నాయి కాబట్టి ముందుకెళ్ళాలి. కాబట్టి కంపెనీ ఓ కనెక్ట్ అనేది రిలీజ్ చేయాలి. దాంతోపాటు మనం యాస్తారు అనేది కొత్త బిజినెస్ తేవాలి.
తెచ్చారని చెప్పారు. అది కూడా మార్కెట్ లో పెట్టాలి, చాలా టైం ఉంటుంది. నన్ను అయితే 2027 అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను అంతే ఆలోచించి. కానీ దాన్ని మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, బికాజ్ ఉన్న రియాలిటీ అలాంటిది అనమాట. 2027 అనేది రావచ్చు రాకపోవచ్చు అనేది ఒక ఇన్కమ్ అనేది అయితే ఉంది, కానీ కంపెనీ అనేది ఎక్కడ ఉండదు. కన్ఫర్మ్ గా ఒక హై స్టేజ్ లో ఉంటది 2027లో, దాంట్లో నో డౌట్ ఇన్కమ్ ఇచ్చే స్టేజ్ లోనే ఉంటది, దాంట్లో అయితే నో డౌట్ అనమాట. ఇంకోటి, మీరైతే నెగిటివ్ అయితే మాట్లాడుకున్నా, నెగిటివ్ అయితే ఆలోచించకండి ఆన్ పాసివ్ గురించి. మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది, దీని గురించి వెయిట్ చేసి మీ టైం అనేది వేస్ట్ చేయకండి. యాసార్ కూడా చాలా మెనీ టైమ్స్ చెప్పారనమాట, మీ వర్క్ అనేది మీరు చేసుకోండి, కంపెనీ అనేది వచ్చే టైంలో అదే వస్తుందని చెప్పారనమాట. ప్రెసెంట్ అయితే ఆన్ పాసివ్ మీద అయితే అదే బిజినెస్ జరుగుతుంది, కొత్త బిజినెస్ మీద చాలా వర్క్ జరుగుతుంది అనమాట. కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఒక యాసార్ అనే పర్సన్ ఇప్పుడు కొత్త బిజినెస్ మీద పెట్టారనమాట. యాసార్ అయితే ఆ ఆన్ పాసివ్ పట్టించుకోవట్లేదని నేను చెప్పట్లేదు, కానీ పట్టించుకుంటున్నారు. కానీ మనకు ఒకటి చెప్పారు కదా, ఆన్ పాసివ్ వచ్చే ముందు కొత్త బిజినెస్ అనేది ముందుకు రావడానికి జరుగుతుంది, దాంట్లో మీరు కూడా జాయిన్ అవుతారు విత్ ఫ్రీ అని చెప్పారనమాట. మనీ అనేది మీకు ఎర్న్ చేసుకునేలాగా నేను చేస్తానని కూడా చెప్పారనమాట యాసార్. ఆ బిజినెస్ మోడల్ అనేది ఆన్ పాసివ్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను, అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బిజినెస్ అనేది ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకో బిజినెస్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఆన్ పాసివ్ మీద ఉన్న నేమ్ కి అయితే బ్యాడ్ నేమ్ అయితే చాలా ఉంది అనమాట. పచ్చిగా చెప్పాలంటే ఆన్ పాసివ్ అంటే విరక్త పుట్టేస్తుంది మన ఫౌండర్స్ కి, అది నిజం, పచ్చి నిజం. ఎవరు నమ్మినా నమ్మిపోయినా కానీ అది నిజం అనమాట. కానీ ఆన్ పాసివ్ మీద అంత దారుణంగా అయితే మీరైతే ఉండకండి, బికాజ్ ఎందుకంటే ఆన్ పాసివ్ అనేది ఎక్కడికైతే వెళ్ళదు, మంచిగా మనతోనే ఉంటది. కానీ ఇన్కమ్ అనేది కొంచెం లేట్ గా రావచ్చు కానీ ఆన్ పాసివ్ కంపెనీలో, కానీ బాగానే ఉంటది అనమాట ఇన్కమ్ కూడా వచ్చే ఫ్యూచర్ లో ఒక 4-3 years తర్వాత. ఇంకోటి, కొత్త బిజినెస్ అనేది ముందుకు రావడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఆన్ పాసివ్ కన్నా. కానీ ఆన్ పాసివ్ లో ఉన్న టూల్స్, కొత్త బిజినెస్ లో ఉన్న టూల్స్ అయితే ఒకటైతే కాదు, అసలు టూల్స్ కాదు అని కూడా డౌట్ అనమాట. టూల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా అయి ఉండొచ్చు, కానీ కొత్త బిజినెస్ లో అయితే ఆన్ పాసివ్ అయితే సంబంధం కూడా లేదు. అది ఒక వేరు, ఇది ఒక వేరు రకం అనమాట. కానీ స్టిల్ ఒకటైతే మాట ఇచ్చారనమాట యాసారు, వచ్చే కొత్త బిజినెస్ లో మీకు అందరూ ఫ్రీ రిజిస్ట్రేషన్ కానీ ఫ్రీ ఇన్కమ్ కానీ జరుగుద్ది అనమాట. అది ఒకటి మాట ఇచ్చారనమాట. అది ఎంతవరకు నిజం చేస్తారో చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఆన్ పాసివ్ అనేది కంపెనీ అనేది అక్కడికి తీసుకెళ్లి పెట్టినా కానీ ఏమైనా చేసినా కానీ ఎక్కడ చూసినా కానీ నెగిటివిటీ ఉంది. బికాస్ ఎందుకంటే ఎవరైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆలోచించేది వాట్ ఈస్ కంపెనీ ఏంటి, దాని గ్రోత్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆలోచిస్తారనమాట. మన కంపెనీ గురించి అలా చేస్తే మాత్రం కన్ఫర్మ్ గా అయితే ఎవరైతే బై అండ్ సేల్ చేయరు. బికాజ్ ఎందుకంటే మన కంపెనీ మీద ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ థాట్స్ అయితే ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా. మనకే కాదు, మార్కెట్ లో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కానీ ఛానల్స్ లో కానీ ఏదైనా కానీ మన ఆన్ పాసివ్ కంపెనీ అనేది చాలా ఇదైపోయింది అనమాట, అంటే నెగిటివ్ అయిపోయింది చాలా వరకే. అది ఒకటి చూసుకోవాలన్నమాట యాసారు, అది ఒకటి చూసుకొని నన్ను అడిగితే అది అలా అవ్వడం వల్ల కొత్త బిజినెస్ తట్టున్నారని ఒక ప్లాన్ అయితే అనుకుంటున్నాను నేనైతే. ఆన్ పాసివ్ అనేది వెనక్కి వెళ్ళిపోయి ముందుకు అదైతే వచ్చింది అనుకుంటున్నాను. చూద్దాం ఏమో జరిగిద్దో, చూడాలి మనం కూడా. కొంతమంది యూట్యూబర్లు ఏం చెప్తున్నారంటే వీడియో కాన్ఫరెన్స్ టూల్స్ కానీ మన ఫేస్బుక్ లైక్ అలాంటి టూల్స్ ఉంటాయని చెప్తున్నారు, కానీ అలాంటి టూల్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఉండదండి. కొత్త వచ్చే బిజినెస్ లో అసలు కొత్తగా వచ్చే బిజినెస్ లో ఏం ఉండిద్దో కూడా ఎవరికి ఏం తెలియదు అనమాట. యాసర్ అనే పర్సన్ ఎక్కడ కూడా ఏ విషయంలో కొత్త బిజినెస్ వస్తుందని చెప్పారు, కానీ ఎక్కడ కూడా అవి ఉంటాయి అనేది ఎక్కడ కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా డిస్ప్లే చేయలేదు. ఎవరు చెప్పినా కానీ మీరు నమ్మకండి, హోప్స్ మాత్రం పెట్టుకోకండి దాని మీద. లైక్ నమ్మండి, హోప్స్ మీన్స్ నెగిటివ్ గా వెళ్ళకండి, పాజిటివ్ గానే ఉండనని నేను చెప్తున్నాను అనమాట. కొత్త బిజినెస్ లో ఏముంటాయో ఎవరికి తెలియదు, ఎవరు చెప్పినా మీరు నమ్మకండి అని చెప్తున్నాను నేను అంతే. నాకైతే ఉన్న డౌట్ ఏంటంటే దుబాయ్లో ఇంకా మార్కెటింగ్ జరుగుతుందా లేదని కూడా డౌట్ ఉందన్నమాట. దుబాయ్లో ఎక్కడ కూడా ఆన్ పాసివ్ గురించి మార్కెటింగ్ అయితే జరగట్లేదు, ఆగిపోయింది, ప్రతి ఒక్క చోట ఆగిపోయింది. ఆ ఆన్ పాసివ్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో అది కూడా మన పేమెంట్లు అయిపోగానే, లైక్ ఇంత అగ్రిమెంట్ కడతారు కదా, ఆ పేమెంట్ అయిపోగానే అది కూడా స్టాప్ చేస్తారని అక్కడ మనిషి అయితే నాకు చెప్పారనమాట. తను కనుక్కొని చెప్పాడు అనమాట నాకు. ఇది ఎంతవరకు నిజం అనేది చూడాలి, ఎందుకంటే ఆ పర్సన్ నాకు తెలిసిన పర్సనే. ఆ పర్సన్ ఇలా ఆ ప్లాట్ఫామ్ కి చాలా సార్లు నేమ్స్ మార్చారు అని చెప్పారనమాట. ఇది ఆన్ పాసివ్ అనేది కొత్తగా అగ్రిమెంట్ చేసుకున్న 10 years కి. ఆ అగ్రిమెంట్ కూడా కొంచెం దానికి బ్యాక్ అండ్ అమౌంట్ ఏదో కట్టలేదని తీసేస్తాని చెప్తున్నారని టాక్ వచ్చిందనమాట. అది కూడా చూడాలి. అది కానీ లేకపోతే మనకు ఆన్ పాసివ్ లో కొంచెం చెప్పుకోవడానికి ఉంది, ఏమన్నా ఉందంటే ఆన్ పాసివ్ మెట్రో స్టేషన్ దుబాయ్లో తప్ప ఇంకేది ఏది ఎక్కడా లేదు. ఈజిప్ట్ లో వర్క్ జరుగుతుంది అండ్ హైదరాబాద్ లో వర్క్ జరుగుతుందని కొంతమంది చెప్తున్నారు అనమాట. ఎక్కడ జరుగుతుందో ఏం జరుగుతుందో అని తెలియదు, కానీ వర్క్ అయితే ఒక దుబాయ్లో తప్ప ఎక్కడ జరగట్లేదు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే యాసర్ అనే పర్సన్ మ్యాక్సిమం దుబాయ్నే సపోర్ట్ చేస్తారు ఈజిప్ట్ కన్నా. అక్కడే ప్రొఫెషనల్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి అక్కడే వర్క్ కూడా స్పీడ్గా జరిగిద్ది కాబట్టి అనుకుంటున్నాను.
లేదా చూడడం కొత్త బిజినెస్ అయితే ఎలా ఉంటుందో కానీ చూడాలన్నమాట. అందరూ కూడా హోప్స్ అయితే పెట్టుకోండి, నేనైతే పెట్టుకోవద్దని నేను చెప్పను. అలా అని మీ వర్క్స్ చేసుకొని ఆపేసుకొని నేను దీనికోసం చూడని చెప్పట్లేదు. మీ వర్క్స్ మీరు చేసుకుంటా మా వచ్చే మీ వాళ్ళకైనా ఇంటి వాళ్ళకైనా కానీ మనీ అయితే మీరు ఎంజాయ్ చేయకపోయినా కానీ వాళ్ళకైనా సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది, దాంట్లో అయితే నో డౌట్. కొంతమంది ఫోన్లెస్ నా కామెంట్స్ ఏం పెడుతున్నారంటే ఈ ఆన్ పేస్ వచ్చేలోపు అందరూ చనిపోతారు బ్రో అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు సగం మంది చనిపోయారు వాస్తవం చెప్పాలంటే, దాన్ని ఒప్పుకుంటే అగ్రి చేస్తాను. కాకపోతే కంపెనీ అలా ఉంది, సిచ్యువేషన్ అలా ఉందన్నమాట, దానికి మనం ఏం చేయలేము. అండ్ ప్లీజ్ దయచేసి ఒక మాత్రం చెప్తాను, కొంతమంది యూట్యూబర్లు బాంబులు వేస్తారు, డబ్బులు వస్తాయి అవి ఏం చదువుతున్నారు, యాస్ బాంబులు ఇక్కడ చెప్పారు కదా వేస్తారు. ఇవన్నీ నమ్మకండి, అస్సలు నమ్మకండి. ఎవరు చెప్పిన మాటలు మీరు నమ్మకండి. అసలు కంపెనీ రన్ చేయడానికి మనీ అక్కడ లేవు, స్టక్ అయిపోయినాయి. కంపెనీ మనీ ఉంటే ఇంతసేపు అనేది కంపెనీ అనేది ఆగదు, ఎక్కడ కూడా ముందుకు వెళ్తూనే ఉంటది. ఎందుకు ఆపుకుంటా వర్క్ చేసుకుంటూ వస్తుంది కంపెనీ, ఎందుకంటే మనీ లేకే కంపెనీ అలా చేస్తుంది అనమాట. అంతేగాని మీరు ఏదో బాంబులు వేసి 20 లక్షల డాలర్లు 10 లక్షల డాలర్లు ఇవన్నీ ఫేక్ న్యూస్, అసలు మీరు నమ్మకండి. మీరు అలాంటివి విన్నప్పుడు మీలో మొహంలో ఆనందం రావచ్చు, కానీ అవన్నీ అబద్ధమైనప్పుడు ఏడవచ్చు. ఓకేనా? ఎవరు కూడా అలాంటి హోప్స్ పెట్టుకోకండి. అలాంటి చెప్పే వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేయండి. అర్థమైందా? మీరెవ్వరు కూడా అలాంటి మాటలు నమ్మకండి. బాంబులు వేస్తారు ఇవన్నీ ఫేక్ న్యూస్, నమ్మకండి. ఎవరు ఫాలోవర్స్ వాళ్ళుకుంటారు, ఎవరు సబ్స్క్రైబర్లు వాళ్ళుకుంటారు, కానీ నమ్మేదేదో కొంచెం గుడ్డిగా నమ్మకుండా అక్కడ జరుగుతున్న ప్రాక్టికల్ కి దీనికి మ్యాచ్ చేసి చూడండి. అప్పుడైతే మీకు తెలుస్తుంది అనమాట, వాటి ఏం జరుగుతుంది అనేది కంపెనీలో తెలుస్తుంది. ఎవరు చెప్పిన మాటలు మీరైతే నమ్మకండి. ఆయన నమ్మి మీరు పని చేయకుండా ఖాళీగా ఉండి టైం అయితే వేస్ట్ చేయకండి. మీ మంచిగా నేనైతే చెప్తున్నాను. నేను పని చేసేవాడిని, మీరు పని చేసేవాళ్ళు, అందరం కష్టపడేవాళ్ళు కాబట్టి నేనైతే ముందు చెబుతున్నాను. ఆన్ పేస్ మీద లేదు అనుకొని ఒక హోప్స్ వదిలేసుకోండి, అది మాత్రం వాస్తవం. కానీ కంపెనీ అనేది ఎక్కడ పోదు, ముందుకెళ్ళిద్ది. కానీ మీరు ఇలాంటి మాటలని మీరు ఎందుకంటే ఇలాంటి మాటలు అన్నప్పుడు మధ్య తరగతికి ఏమనిపించింది అంటే లైఫ్ చేంజ్ అయిపోయింది విత్ ఇన్ మంత్స్ లో అని ఒక థాట్ వచ్చింది అనమాట. నీకే కాదు నాకు వచ్చింది, కానీ అది హ్యాపీనెస్, అది నిజం కానప్పుడు కూడా ఇంకా బాధేసింది. అలాంటి బాధ మీరు పడకుండా నేను ముందే చూస్తున్నాను, అదంతా ఫేక్ న్యూస్, ఎవరు కూడా మీరు నమ్మకండి, సరేనా? ప్లీజ్ గాయస్, అలాంటి మాటలు అయితే అసలు నమ్మకండి. నిమిషానికి మనీ ఏం పడవు, అవన్నీ ఏం జరగవు. అవి వింటుంటే నాకైతే ఎలా ఉందంటే ఒక చాటభారం కామెంట్ పెట్టాలనిపిస్తుంది, కానీ నేను పెట్టలేను. అది పెట్టకూడదు కూడా, అది చాలా తప్పు. ఎందుకంటే అలాంటి మాటలు విని మీరు పక్కకెళ్ళిపోవడం తప్ప మీరైతే ఏం చేయకండి. ఎందుకంటే మాట్లాడుకునే వాళ్ళు వ్యూస్ కోసం లేకపోతే వీడియోస్ కోసం కంటెంట్ కోసం చేసుకుంటూ వెళ్తారు, వాళ్ళు మనం ఏం చేయలేము అనమాట, సరేనా? మీరైతే అలాంటివి నమ్మకండి. మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోండి, మీరైతే మంచిగా ఉండండి, మీరైతే ఖాళీగా ఉండద్దు. ఓకేనా? బాయ్.